హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చా యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2024లో మ్యాచ్ నెంబర్ 66లో గుజరాత్ టైటన్స్తోని సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే పోటీ పడనుంది. ఈ మ్యాచ్ అయితే గుజరాత్ టైటన్స్కి అయితే సవాల్గా అయితే మారిందని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా సన్ రైజర్స్కి హైదరాబాద్ ఈ మ్యాచ్ అంటే చాలా కీలకమైన మ్యాచ్. ప్లే ఆఫ్ చేరాలంటే ఈ మ్యాచ్లో తప్పక గెలవాలి. మరి ఈ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ గెలిచి ప్లే ఆఫ్ చేరుతుంది. ఒకవేళ ఓడిపోతే ప్లే ఆఫ్ అవకాశాలు ఉన్నాయా లేవా అనేది పూర్తి డీటెయిల్స్తో సహా ఈ మ్యాచ్ గురించి తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2024లో వచ్చేసరికి చివరి దశకు చేరుకుందని చెప్పుకోవచ్చు. ఇంకా 8 మ్యాచ్లు మాత్రమే మిగిలి ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు అయితే 65 మ్యాచ్లు అయితే కంప్లీట్ కావడం జరిగింది. 66వ మ్యాచ్లో వచ్చేసరికి గుజరాత్ టైటన్స్తోని సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే తలపడనుంది. ఈ మ్యాచ్ వచ్చేసరికి హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో అయితే మ్యాచ్ అయితే జరగనుందని చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్లో వచ్చేసరికి సన్ రైజర్స్కి హైదరాబాద్ చాలా కీలకమని చెప్పుకోవచ్చు. ప్లే ఆఫ్ చేరాలంటే ఈ మ్యాచ్లో తప్పక గెలవాలి. ప్రజెంట్ సన్ రైజర్స్ హైదరాబాద్ వచ్చేసరికి 12 మ్యాచ్లు ఆడడం జరిగింది. 12 మ్యాచ్లో 7 విజయాలు 5 ఓటంలో 14 పాయింట్లతో 4వ పొజిషన్లో అయితే ఉండడం జరిగింది. ఇంకా సన్ రైజర్స్కి హైదరాబాద్ 2 మ్యాచ్లు ఉండడం జరిగింది. ఒక మ్యాచ్ వచ్చేసరికి గుజరాత్ టైటన్స్తో, మరొక మ్యాచ్ వచ్చేసరికి పంజాబ్ కింగ్స్తో అయితే ఉండడం జరిగింది. 2 మ్యాచ్లు ఏదో ఒక మ్యాచ్ గెలిచినా కానీ సన్ రైజర్స్ హైదరాబాద్కి అయితే ప్లే ఆఫ్కి వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. ప్రజెంట్ అయితే 14 పాయింట్లతో మంచి పొజిషన్, మంచి రన్ రేట్తో ఉండడం జరిగింది. 2 మ్యాచ్లో గెలిచి సునాయాసంగా ప్లే ఆఫ్ చేరాలనేది సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే భావిస్తుంది. అదేవిధంగా గుజరాత్ టైటన్స్ విషయానికి వచ్చినట్లయితే గుజరాత్ టైటన్స్ ఇప్పటివరకు అయితే 13 మ్యాచ్లు ఆడడం జరిగింది. 5 విజయాలు 7 ఓటములతోని 11 పాయింట్లతోటి 8వ పొజిషన్లో అయితే ఉండడం జరిగింది. గుజరాత్ టైటన్కి ప్లే ఆఫ్ అవకాశాలు అయితే లేవు. ఐపీఎల్ 2024 నుంచి అయితే గుజరాత్ టైటన్స్ అవుట్ అయినట్టే లెక్క. అయితే గత మ్యాచ్లో చూసుకుంటే గుజరాత్ టైటన్స్ వర్షార్పణం కావడంతో ఆ మ్యాచ్ గుజరాత్ టైటన్స్ యొక్క ప్లే ఆఫ్లో అయితే సాగొట్టిందని చెప్పుకోవచ్చు. ఆ మ్యాచ్లో ఆడితే గుజరాత్ టైటన్స్ గెలిస్తే ప్లే ఆఫ్ అవకాశాలు అయితే ఉండేవి. కాకపోతే మ్యాచ్ వచ్చేసరికి వర్షార్పణంతో మన గుజరాత్ టైటన్స్ అయితే ఐపీఎల్ 2024 నుంచి అవుట్ అయిందని కూడా చెప్పుకోవచ్చు. ప్లే ఆఫ్ కోసం సన్ రైజర్స్ హైదరాబాద్ పోటీ పడుతుంటే పరువు కోసం అయితే గుజరాత్ టైటన్స్ అయితే పోటీ పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ మ్యాచ్లో వచ్చేసరికి రిజల్ట్ల యొక్క ప్లేయింగ్ 11 ఎలా ఉంది, బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి ఒకసారి చూద్దాం. ముందుగా సన్ రైజర్స్ హైదరాబాద్ విషయానికి వచ్చినట్లయితే గత మ్యాచ్లో ఎల్ఎస్జీ పైన అయితే 10 వికెట్ల తేడాతో అద్భుతమైన విజయం అయితే నమోదు చేయడం జరిగింది. ఎల్ఎస్జీతో జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ సమిష్టిగా రాణించడంతో విజయం దక్కిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బ్యాటింగ్ పొజిషన్లో వచ్చేసరికి అభిషేక్ శర్మ, అదేవిధంగా ట్రావిస్ హెడ్ మాత్రం అయితే విధ్వంసం సృష్టించడం చెప్పుకోవచ్చు. వీళ్ళిద్దరే టార్గెట్ మొత్తం అయితే ఫినిషింగ్ చేయడం జరిగింది. 167 టార్గెట్ను మాత్రం అయితే ట్రావిస్ హెడ్ వచ్చేసి 30 బంతులు 89, అభిషేక్ శర్మ వచ్చేసరికి 28 బంతుల్లో 75 పరుగులతోటి నాట్అవుట్గా ఉన్నారు. ఇద్దరు చివరి వరకు ఉండి మ్యాచ్ని అయితే ఫినిషింగ్ చేయడం జరిగింది. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ 10 వికెట్ల తేడాతో అద్భుతమైన విజయం నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా బౌలింగ్ పొజిషన్లో భువనేశ్వర్ కుమార్, ప్యాట్ కమిన్స్ అద్భుతంగా రాణించడం జరిగింది. అదే ఇప్పుడు గుజరాత్ టైటన్స్తో జరిగే మ్యాచ్లో ఇదే పర్ఫార్మెన్స్ మాత్రం అయితే కనబరిస్తే సన్ రైజర్స్కి హైదరాబాద్ అయితే తిరిగి ఉండేది. సన్ రైజర్స్కి హైదరాబాద్ అయితే బ్యాటింగ్ పొజిషన్ అయితే చాలా స్ట్రాంగ్ ఉంది. కాకపోతే బౌలింగ్ పొజిషనే ఒక మాదిరిగా అయితే ఉందని చెప్పుకోవచ్చు. బౌలింగ్ ప్రతి మ్యాచ్లో కానీ ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నారు బౌలర్స్ మాత్రం అయితే. భువనేశ్వర్ కుమార్ కానీ, ప్యాట్ కమిన్స్ కానీ, నటరాజన్ కానీ, సయ్యద్ అహ్మద్ కానీ అంటే బౌలర్స్ అయితే అనుకున్నంత స్థాయిలో రాణించకపోవడంతోనే ఎస్ఆర్హెచ్ అయితే కొన్ని మ్యాచ్లకు ఓటమి ప్రధాన కారణమైందని చెప్పుకోవచ్చు. గుజరాత్ టైటన్స్తో జరగబోయే మ్యాచ్లో బ్యాటింగ్తో పాటు బౌలింగ్లో రాణిస్తే ఎస్ఆర్హెచ్కి అయితే తిరుగుండని చెప్పుకోవచ్చు. ఎస్ఆర్హెచ్ యొక్క ప్లేయింగ్ 11 అయితే ఈ విధంగానే ఉండబోతుంది. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, నితీష్ కుమార్ రెడ్డి, ఎన్రో క్లాసెన్, అబ్దుల్ సమద్, సయ్యద్ అహ్మద్, ప్యాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉమత్కట్, విజయకాంత్, టి నటరాజన్తో కూడిన ప్లేయింగ్ 11 అయితే ఉండబోతుంది. అదేవిధంగా గుజరాత్ టైటన్స్ విషయానికి వచ్చినట్లయితే గుజరాత్ టైటన్స్ మాత్రం అయితే గత మ్యాచ్లో వర్షాత్మకం అయింది. కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో అదే ప్లే ఆఫ్ అవకాశాలు దెబ్బకొట్టాయని చెప్పుకోవచ్చు గుజరాత్ టైటన్స్కి. ఇప్పుడైతే సన్ రైజర్స్ హైదరాబాద్తో గుజరాత్ టైటన్ అయితే ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్లో వచ్చేసరికి గుజరాత్ టైటన్స్ బౌలింగ్లో పాటు బ్యాటింగ్లో కూడా అద్భుతంగా రాణిస్తేనే గెలిచే అవకాశాలు అయితే కనిపిస్తాయి. చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్ వంటి బ్యాటర్స్ అయితే అద్భుతంగా రాణించడం జరిగింది. అదే పర్ఫార్మెన్స్ వచ్చేసరికి సన్ రైజర్స్ హైదరాబాద్తో రాణిస్తే మాత్రం అయితే తిరుగుండా అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా బౌలింగ్ పొజిషన్లో వచ్చేసరికి ఉమేష్ కుమార్, మోహిత్ శర్మ, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, కార్తిక్ త్యాగి వంటి బౌలర్స్ రాణిస్తే గుజరాత్ టైటన్స్కి అయితే తిరుగుండా అని కూడా చెప్పుకోవచ్చు. ఓవరాల్గా గుజరాత్ టైటన్ బౌలింగ్లోని బ్యాటింగ్లోని సమిష్టిగా రాణిస్తేనే సన్ రైజర్స్ అయితేనే ఢీకొట్టనుంది అయితే చెప్పుకోవచ్చు. అయితే ఈ మ్యాచ్లో వచ్చేసరికి గుజరాత్ టైటన్ ప్లేయింగ్ 11 విషయానికి వచ్చినట్టయితే ఈ విధంగానే ఉంటుంది. శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్, షారుఖ్ ఖాన్, మాథ్యూ హెడ్, డేవిడ్ మిల్లర్, రాహుల్ త్రిపాఠి, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, ఉమేష్ కుమార్, మోహిత్ శర్మ, కార్తిక్ త్యాగి వంటి ప్లేయింగ్ 11 అయితే ఉండబోతుంది.
ఈ రిజల్ట్ల ప్లేయింగ్ 11 అయితే చూసుకుంటే ఈ రిజల్ట్ల ప్లేయింగ్ 11 అయితే సమూజ్జులుగానే కనిపిస్తున్నాయి. అటు బ్యాటింగ్ పొజిషన్‌లో అయినా, బౌలింగ్ పొజిషన్‌లో అయినా. అయితే బ్యాటింగ్ పొజిషన్‌లో చూసుకుంటే సన్‌రైజర్స్ హైదరాబాద్ కొంత హైప్ ఉంటే, బౌలింగ్ పొజిషన్‌లో చూసుకుంటే గుజరాత్ టైటన్స్ అయితే హైప్ ఉన్నాయి. అందుకే ఈ రిజల్ట్‌లు అయితే సమానంగానే ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్ వచ్చేసరికి హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో అయితే ఈ మ్యాచ్ అయితే జరగనుంది. అయితే ఉప్పల్ పిచ్ రిపోర్ట్ వచ్చేసరికి ఇది పిచ్ వచ్చేసరికి పూర్తిగా బ్యాటింగ్ కంటే చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. అందుకే టాస్ గెలిచిన టీం మొదటగా అయితే బౌలింగ్ ఎంచుకునే అవకాశం అయితే ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే మంచు పడే ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అప్పుడు బౌలింగ్ వేయడానికి అయితే అనుకూలంగా ఉండదు. అందుకే టాస్ గెలిచిన టీం మాత్రమైతే మొదటగా బౌలింగ్ ఎంచుకునే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. అదేవిధంగా మ్యాచ్ ప్రిడిక్షన్ విషయానికి వచ్చినట్టయితే ఈ మ్యాచ్లో వచ్చేసరికి సన్‌రైజర్స్ హైదరాబాద్ పైన అయితే గుజరాత్ టైటన్స్ అద్భుతమైన విజయం నమోదు చేస్తున్నాయయితే నా ప్రిడిక్షన్ ప్రకారం అయితే చెప్తున్నాను. మీ ప్రిడిక్షన్ ఎలా ఉంది? ఏ విధంగా ఉంది? మాత్రం అయితే కామెంట్ రూపంలో తెలపండి. అంతవరకు మీకు ఈ వీడియో గాని నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్‌గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.